హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాక్స్. యూట్యూబ్లో వీడియోస్ పెట్టాక చాలా రోజులు అయిపోయిందండి. కానీ అందరు పెడుతున్నారని నేను బ్లేమ్ అయిపోతున్నా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మంచి ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నాను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉండేలాగా చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ అని కూడా అన్ని ఉప్పు, కారం, మసాలా. నేను మసాలా బదులు మ్యాగీ మసాలా వేసుకున్నానండి. టమాటా ముక్కలు, ఆనియన్స్ అన్నీ, కొత్తిమీర ఇవన్నీ మంచిగా కట్ చేసుకొని బాగా మిక్స్ చేశాను. ప్యాన్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పైన నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఒక బ్రెడ్ పెట్టిన తర్వాత ఇలా మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, అది మొత్తం ఇలా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న పైన ఆయిల్ కూడా వేసేసుకొని ఒక 1 to 2 minutes మూత పెట్టేసుకున్నా. మంచిగా కుక్ అయిపోతుంది మూత పెట్టేస్తే. ఇప్పుడు చూడండి, దీన్ని తిరిగేసేసామా. అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే స్నాక్స్ ఉంటే దాని పక్కన టీయో కాఫీయో ఉంటుంది కదా. సో ఒక్కొక్కసారి ప్రతిసారి టీ కాఫీ కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మంచి మిల్క్ షేక్ అయితే, స్ట్రాబెరీ మిల్క్ షేక్, మిల్క్ కాదండి, స్ట్రాబెరీ కర్డ్ షేక్ అంటాను నేనైతే. ఎందుకంటే నేను మిల్క్ కంటే ఎక్కువ కర్డే యూజ్ చేస్తాను అనమాట ప్రతి దాంట్లో కూడా. మన బాడీకి ఎంత ఇది ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే కదా. సో చాలామంది మిల్క్ షేక్స్లో ఎక్కువ మిల్కే యాడ్ చేస్తారు. మన బయట తాగిన ఇంట్లో కూడా చాలామంది మదర్స్ పిల్లలకి మిల్క్ వేసి ఇస్తారు. కానీ అలా కాకుండా మన పెరుగు వేసి ఇవ్వండి. ఇలా గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఇంట్లోదైనా బయటదైనా తెచ్చి ఇలా మీరు చేసి ఇవ్వండి. మిల్క్ మాత్రం యాడ్ చేయకండి మిల్క్ షేక్ చేసినప్పుడు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. నేను దీంట్లో స్ట్రాబెరీ ఫ్రూట్స్ వేసాను, ఇప్పుడు సీజనల్ కదా స్ట్రాబెరీకి, అండ్ కాజు, లైన్ డేట్స్, అండ్ కొంచెం చాక్లెట్ వేసాను. లేదంటే ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో చాక్లెట్ అవైలబుల్ ఉందని చెప్పి చాక్లెట్ వేసాను అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. పెరిగేసాను, పాల బదులు పెరిగేసి చేసిన అల్టిమేట్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.